ప్రభుత్వాన్ని పోగులేసిండే ఏం కాదు అందరికీ నమస్కారం. జిల్లా ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా ప్రజలకి ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ చక్కగా జనవరి 1 వచ్చిన అలానే భోగి సంక్రాంతి కానీ ఇవన్నీ కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఈరోజు మీకు జనవరి 1 కూడా ఎక్కడ కూడా సంతోషం కానీ ప్రజల మొహాల్లో ఎక్కడ ఆనందం కూడా కనిపించలే. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ 2026 సంవత్సరం మనం ప్రారంభించుకున్నాం. అదేవిధంగా ఈ భోగి సంక్రాంతికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా బాధపడేటువంటి అంశమే. ఎక్కడ రైతులు సంతోషంగా లేరు. అలానే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ లేక రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ డెవలప్మెంట్ కానీ లేక కొనుగోలు శక్తి లేక ప్రజల్లో అన్ని వ్యాపారాలు కూడా దెబ్బతినడం కానీ వీటన్నింటి వల్ల జనాల్లో ఈరోజు స్తోమత తగ్గి ఎవరు కూడా పండుగలు సరిగా జరుపుకున్నటువంటి పరిస్థితి లేదు. దీనికి కారణం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి చెడ్డ నిర్ణయాలు, ఈ ప్రజలకి ఇబ్బందులు కలిగించేటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. మరి అవన్నింటినీ కూడా వాటికి సంబంధించినటువంటి జీవాలన్నింటినీ కూడా ఈరోజు భోగి మంటల్లో వేయడం, దీని అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా నిరుపయోగమైనవి, ప్రజలకి ఇబ్బంది కలిగించేటివి, ప్రజలకు నష్టం కలిగించేటివి, కష్టాలను మిగిల్చేటివి మాత్రమే. కాబట్టి వాటన్నింటినీ కూడా వేసి ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కూడా కనువిప్పు కలగాల. రేపొద్దున సంక్రాంతి నుంచి అయినా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక మంచి ఆలోచనల దేవుడు ప్రసాదించాలని, మంచి బుద్ధిని ప్రసాదించి రాబోయే రోజుల్లోనైనా కూడా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్సీపీ ఆకాంక్షిస్తూ ఉంది. ఈ ప్రజలకు మంచి జరిగే క్రమంలో, ఈ ప్రజల తరపున పోరాడే క్రమంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎప్పుడు కూడా ఉత్సాహంగా పనిచేస్తుంది. ప్రజలతో పాటు ప్రతిపక్షాన్ని కూడా అనుకోకుండా ప్రజలతో పాటు ఎప్పటికి కూడా ఉంటుందని తెలియజేస్తూ అందరికీ కూడా ఈ సంక్రాంతి సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటూ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి పర్వదినాన ఏదైతే చెడు జరిగిందో అది భోగి మంటల్లో పడేయడం అనేది మనకు వచ్చే ఆనవాయితీ. గడిచిన చెడునంతా మర్చిపోయి కొత్త ప్రారంభాలు చేసుకునేటువంటి పండగ మనకి సంక్రాంతి. అందుకనే ఈరోజు మేము కూడా గడిచిన ఒక సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు జియోల్ని భోగి మంటల్లో పడేసి ఈ కొత్త సంవత్సరాన్ని మొదలు పెడుతున్నాము. కూటమి దీనికి సంబంధించినటువంటి జియో కాపీలు అంటే క్రితం జనవరి నుంచి ఇచ్చినటువంటి జియో కాపీలు, మొట్టమొదటి జియో కాపీ జనవరిలో ఇచ్చారండి. దానికి సంబంధించి కమిటీ వేస్తున్నట్టు 9 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక కమిటీ వేయాలి. ఆ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి పీపీపీ ఎన్నో ఇబ్బందులకు గురై అక్రమ కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్నా కూడా సమాజ శ్రేయస్సు కోసం ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం మేమని చెప్పి ముందుకు నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మా సోదరిమణులందరికీ కూడా భోగి, సంక్రాంతి, అదేవిధంగా కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1.5 సంవత్సర కాలం వారికి సమయం ఇవ్వటం జరిగింది.